స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు ఏదైతే సిమెన్స్ అనేటువంటి సంస్థకి సంబంధించి అప్పట్లో వచ్చినటువంటి ఇష్యూ ఏదో ఇప్పుడు అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు జగన్ సర్కార్ మీద పెట్టబోతున్నారా? తాజాగా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఇప్పుడు జగన్ సర్కార్ హయాంలో పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థకి సంబంధించి 31 మంది బినామీ ఉద్యోగులు నియమించుకుని ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి ప్రతి నెల జీతాల పేరుతో డబ్బులు కాజేశారన్నటువంటి విషయం బయటపడింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళ చిరునామాలు ఇచ్చి నకిలీ బ్యాంక్ ఖాతాలతో అక్రమాలకు పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వ హయాంలో సిమెన్స్ ప్రాజెక్ట్ శిక్షణ నిధులు 30 లక్షల వరకు మహిళా అధికారి నొక్కేసినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేసిన అజయ్ రెడ్డి వచ్చి రాగానే 2019కి ముందు చేరిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో దాదాపు 50 మంది అప్పట్లో రాజీనామా చేశారు. కొత్తగా 250 మందిని విద్యార్హతతో సంబంధం లేకుండా సిఫార్సుల ఆధారంగా నియమించి లక్షల్లో జీతాలు చెల్లించారు. వీటన్నిటి మీద విచారణ చేస్తే అక్రమాలు బయటపడే ఆస్కారం ఉందంటూ ఈనాడు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రేపో మాపో కేసు పెట్టేటటువంటి అవకాశం ఉంది.